ఏమిటి? మొఘలుల పరిపాలన ఎలా ఉండేది, శాతవాహనులు ఎలా చేశారు, ఆంగ్లేయులు ఇలా పరిపాలించారు అని తెలుసుకునే చరిత్ర కాదు. ఈ చరిత్ర మన భవిష్యత్తు అవ్వాలి. సరిగ్గా ఈ వర్తమానములోనే ఆ చరిత్ర పునరావృతం కావాలి. అపోస్తలుల కార్యములు 28 అధ్యాయములు కాదు, ఇంకా నూతన అధ్యాయములు లిఖించబడాలి. అది కూడా మన తరములో, మన సంఘములో, మనలో ప్రభు కార్యాలు చేయాలి. విశ్వాసము కలిగి దేవుని స్తుతిస్తూ చప్పట్లు కొట్టు. ఆత్మతో నింపబడిన వారైన భాషలు మాట్లాడుతూ ప్రభుని కనపరచండి. ఆది అపోస్తలుల కార్యములు మా దినములలో, మా తరములో, మా జీవితంలో, మా సంఘములో ప్రభు జరగాలయ్యా. హల్లెలూయా. బలహీనమైన వ్యక్తులతో, గాయపడిన వ్యక్తులతో, శ్రమపడిన వ్యక్తులతో, విద్య లేని వారితో ఆ దినములలో నువ్వు చేసిన కార్యములు మా దినములలో మరలా జరగాలి. ఆమేన్, ఆమేన్. ఎంతమంది నిజంగా ఆశపడతారండి? రెండో మాట కూడా ఖచ్చితంగా చెప్పండి, ఎంతమంది నిజంగా నమ్ముతారు? ఏదో ఒక అందమైన భావన కలిగి ఉండడం కాదు. It shouldn't be your feeling, just your feeling. It must be your strong faith and feeling and a blind belief. నీ గట్టి నమ్మకం గుడ్డి నమ్మకం అయి ఉండాలి. నిజంగా నువ్వు అంతలా నమ్మితే ఈ పూట కాదు, ఎప్పుడు ఆ మాటలు నోటితో ఒప్పుకుంటూ ఉండాలి, చెబుతూ ఉండాలి. నువ్వు విశ్వసించుతుందని నోటితో ఒప్పుకుంటేనే కదా కళ్ళ ముందు వచ్చేది. ఆదిమ సంఘములో, అపోస్తలుల ఆధ్వర్యములో, నడిపింపులో ప్రతి బిడ్డను కూడా వాడుకున్నావట కదయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఒక మాట మీ ప్రార్థనలో ఉండాలి. దేవుని బిడ్డలారా, ఒక సుదీర్ఘమైన ప్రసంగం కాదు, కొద్ది నిమిషాలే త్వరగా చెప్పి మీతో కలిసి నేను ప్రార్థన చేయాలని ఈ పూట ఆశపడుతున్నాను. ఎలుగెత్తి రొమ్ము కొట్టుకొని దిక్కులు పిక్కటిల విధంగా ఒక మహారోధన ఇక్కడి నుంచి మనం చేయాలి ఈ పూట. హల్లెలూయా. నాతో కలిసి ప్రార్థన చేసే ఆసక్తి ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీ మనస్సులో కాదు, ఎలుగెత్తి చేయాలి. హల్లెలూయా. బిడ్డలారా, ఆది అపోస్తలుల సంఘములో జరిగిన కార్యాలు, అపోస్తలుల కార్యములు అనగానే మా తరములో, మా దినముల్లో కూడా అపోస్తలుల కార్యాలు జరగాలి ప్రభువా అని ప్రార్థించగానే అందరికీ స్వస్థతలు, సూచక్రియలు, మహత్కార్యములు వాటి మీదకే దృష్టి వెళ్తుంది. అలాంటి కార్యాలు మళ్ళీ జరగాలి ప్రభువా అని. అది అబద్ధం కాదు, తప్పు కాదు, నిజమే. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో 40 సంవత్సరాల వయసు ఉండి పుట్టింది మొదలుకొని శృంగారమును దేవాలయం మెట్ల దగ్గర కూర్చొని అడుక్కుంటున్నటువంటి ఆ కుంటివాడు అద్భుతంగా లేచి నడవలేదా? లుస్త్రలో బలహీన పాదములు కలిగిన వాడు పౌలు ఒక్క మాట చెప్పగానే లేచి నిలబడలేదా? ఊచ చేయగలవాడు పౌలు మాట్లాడగానే మంచి చెయ్యి రాలేదా? పుతోను అనే దయ్యం ఒక్క మాట గద్దించగానే పారిపోలేదా? కార్యములు బీభత్సంగా జరిగాయి, కాదనటం లేదు. స్వస్థతల వలన, అద్భుతముల వలన, విడుదలల వలన ఆదిమ సంఘం చరిత్ర సృష్టించిందా? ఆనాటి రోమా ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టించింది స్వస్థతల వల్లనేనా? కాదండి, కాదు. స్వస్థతలు వద్దనటం లేదు, అద్భుతాలు అక్కర్లేదనటం లేదు.
కానీ చరిత్ర సృష్టించింది వాటితో కాదు. ఆది అపోస్తలుల సంఘం దేని ద్వారా విశ్వవిఖ్యాతమైందో, ఆకాశమునంతగా మహిమను దేవునికి తేగలిగిందో, అవే కార్యాలు మనకు కూడా కావాలి. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈ చిన్న సందేశాన్ని నిజానికి గత రాత్రి చాలా ఒకలాగా నీరసం, నిస్సత్తువ, బలహీనత ఆవరించింది. ఈ పూట నేను మార్నింగ్ సర్వీస్ కూడా వెళ్ళలేకపోయాను. నా వల్ల కాలేదు, చేత కాలేదు. కుమారుడు నడిపించుకున్నాడు, చాలా అయిపోయింది. కానీ ఉదయం ప్రభు ధ్యానిస్తున్నప్పుడు ఒకలాంటి రోషం, కసి, మంట, దానితోనే ఒంట్లో ఓపిక లేకపోయినా శక్తి కూడా తీసుకొని మీ మధ్యలో కూర్చున్నాను. ఇది నిజానికి ఆత్మలో రేపబడుతున్నందువలన వచ్చిన ఓపిక, కానీ మామూలుగా అయితే అసలు చేత కావట్లేదు. ఆత్మసిద్ధమే, శరీరము బలహీనముగా ఉన్నప్పటికీ కూడా ఆత్మసిద్ధమే. ఆత్మ దేనికి సిద్ధం? భోజనం చేయడానికా? ఆత్మ దేనికి సిద్ధం? అద్భుతాలు పొందటానికా? కాదు, అద్భుతాలు చేయడానికి. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడు రిసీవింగ్ ఎండ్లో ఉండిపోతే ఎట్లాగా? పొందుకునే స్థితిలో ఉండిపోతే ఎలా? మనం అపోస్తుల కార్యముల గురించి విన్నాం, అపోస్తుల కార్యములు కొన్ని చూసాం. ఇప్పుడు అపోస్తుల కార్యాలు చేయాలి. బ్రతికితే దానికోసం బ్రతకాలన్నా ఒక్కసారి చేయాలంతే. ఆమేన్, హల్లెలూయా. కనుక స్వస్థతలు, విడుదలలు, ఆశ్చర్యకార్యాలు ఇవన్నీ కాదనటం లేదు, కానీ దానితో కాదు ఆది అపోస్తల సంఘం విఖ్యాతమైంది. ఇంకొన్ని కార్యాలు ఉన్నాయి. ఆ 2-3 సంగతులు మీ దృష్టికి తేవాలని ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 41. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ఇంతకన్నా పెద్ద అద్భుతం నా కళల్లో కొల్లేదు. ఒక చదువులేని ఆయన ప్రసంగం చేశాడు. అది కూడా తన లైఫ్లో మొట్టమొదటి మెసేజ్. బాగా ప్రావీణ్యత కలిగిన, అనుభవం కలిగిన ప్రసంగికుడు కాదు. కేవలం 3.5 సంవత్సరాలు ప్రభు వెనకాల తిరిగాడు అంతే. అంతకుముందు మేడగదిలో 10 రోజులు ఉపవాసాల్లో ఒక దినాన యూదాను కోల్పోయాం కదా, ఆ ప్లేస్లో, ఆ స్థానంలో ఇంకొకరు ఎవరైనా కావాలి, రండి ప్రార్థన చేద్దామని చీట్లు వేసాడు. ఆ 5 నిమిషాలు మాట్లాడడం తప్ప అతనికి ప్రసంగం తెలియదు. లేచి నిలబడి అశేష జనావాహిని ఉద్దేశించి, విమర్శకులను, అనుమానితులను ఉద్దేశించి ధారాళంగా ప్రసాదించిన మొట్టమొదటి అనుభవం. ఆ మొదటి ప్రసంగంలో జరిగిన కార్యం ఏంటి తెలుసా? ఆయన మాట్లాడుతుంటే హృదయంలో పొడవబడ్డారట. పొడిచేసేదంట, ఒక్కొక్క మాట వెళ్ళి గుండెను గుచ్చేసేదంట. అపోస్తుల బోధలో ప్రజలు లోతైన పశ్చాత్తాపంలోనికి వచ్చినట్లుగా హృదయంలో పొడవబడే వాక్యాన్ని మాట్లాడారు తప్ప కంఫర్ట్గా ఉండాలని, నవ్వించాలని, సంతోషపరచాలని ప్రయత్నం చేయలేదండి. ఓ ప్రముఖ దైవజనుడు, ప్రజలు ఎన్నో బాధల్లో, కష్టాల్లో ఉండి సభకు వస్తారు. వాళ్ళు మరి ఉపదేశం పేరు మీద బాధ పెట్టడం న్యాయం కాదు. వాళ్ళని సంతోషపరిచి పంపాలి అనే విధానాన్ని ప్రకటించడం నాకు ఆశ్చర్యం కలిగించింది. అవునా? అపోస్తలులు అలాగే ఆలోచించారా? అపోస్తలుల ప్రాక్టీస్ అలాగే ఉండిందా? లేదుగా. మరి మనకెందుకండి కొత్త పోకడ, కొత్త పద్ధతి? ఆది అపోస్తలుల సంఘాన్ని కాక, ఆది అపోస్తలుల బోధన కాక, ఆది అపోస్తలుల క్రమాన్ని కాక ఒక వింతైన పోకడ ఏదన్నా మనం తయారు చేద్దాము కొత్తగా. ఇప్పుడు మళ్ళీ అవసరమా? ఏమండి ఇది? అతను నిలబడి దేవుని పరిశుద్ధాత్మను గురించి, వారికున్న సందేహాల గురించి, క్రీస్తు శిలువ మరణ పునరుద్ధాల గురించి ప్రసంగించాడు. వాళ్ళు హృదయంలో పడవబడి ఆల్టర్ కాల్ ఇవ్వలేదండి.
ఇప్పుడు మీలో బాప్తీసాలు పొందేవాళ్ళంటే ముందుకు రండి, ఎవరంతా యేసు ప్రభువుని అంగీకరిస్తారో ముందుకు రండి అని పిలవలేదండి. అతడు ఇంకా మాట్లాడుతూ ఉండగానే ప్రజలు వచ్చి, మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పు, మాకు చాలా భయంగా ఉంది, సిగ్గుగా ఉంది, పశ్చాత్తాపండి, మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పు అని అడిగారా. అప్పుడు పేతురు, మీరు మారు మనసు పొందండి, బాప్తిస్మాలు పొందండి అని చెప్పాడు. ఆ ఒక్క దెబ్బకే 3000 మంది బాప్తిస్మాలు ఇచ్చారు. నేను నమ్ముతాను ఆ 12 మంది కూడా బాప్తిస్మాలు ఇచ్చి ఉంటారని. అయినా ఒక రోజంతా జరిగి ఉంటుంది బాప్తిస్మాల కార్యక్రమం. ఒక అందమైన కళ, ఒక అద్భుతమైన ఆశ. ఎప్పుడో మొదలెట్టారు, అవ్వట్లేదు ఎంతసేపటికి. మన పాటలు, మన ప్రసంగాలతో రోజులు గడిపేయగలం, కానీ బాప్తిస్మానికి రోజులు బట్టే ఒక రోజు రావాలి, ఒక రోజు రావాలి. పోనీ ఇంకా రక్షింపబడవలసిన వారు అంతమంది లేరా? మనం వాళ్ళ ఆశ పెట్టుకోవడానికి అవకాశం లేదా? 100 కోట్ల మందిలో 40 కోట్ల బాప్తిసం మంది ఉంటారా అని కూడా ధైర్యంగా చెప్పలేకపోతున్నామే. బాప్తిసం పొందిన వాళ్ళందరూ రక్షణలో కొనసాగుతున్నారంటే చెప్పలేకపోతున్నామే. అపోస్తలుల కార్యాలంటే కేవలం స్వస్థతలు, అద్భుతాలు కాదు, అవి నిజమే, అవి రావాలి, కావాలి, కాదనటం లేదు. కానీ నమ్మిన ప్రతి వారు చేయగలరండి ఆ సూచక్రియలు. దానికి అపోస్తలులు అక్కర్లేదు. నమ్మిన ప్రతి వారి వల్ల జరుగుతాయండి. వాక్యం అలాగే ఉంది కదా. కానీ అపోస్తలులు ఎందుకు కావాలి తెలుసా? వేల బాప్తిస్మాలు ఇవ్వడానికి, అలాంటి ఒక ఆత్మ సంబంధమైన విప్లవాన్ని రేపడానికి కావాలి. ఈ కడవరి దినములలో కూడా మనమందరం ఆశపడాలి, కోరుకోవాలి, మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. మన నగరములో, మన సంఘములో, మన రాష్ట్రములో, మన జిల్లాలో, మన దేశములో ఆది అపోస్తలుల కార్యములు జరగాలి. అనగా వేలకు వేల బాప్తిస్మాలు జరగాలి, వేల బాప్తిస్మాలు జరగాలి. మనం ఆశిస్తున్న అపోస్తలుల కార్యములలో మొదటి కార్యం వేల కొలది బాప్తిస్మాలు. అనండి గట్టిగా, మరోసారి చెప్పండి. ఎక్కడ జరగాలి? భారతదేశంలో జరగాలి. ఎక్కడ జరగాలి? మన రాష్ట్రంలో జరగాలి. ఎక్కడ జరగాలి? మన నగరంలో జరగాలి. ఎక్కడ జరగాలి? మన పరిచర్యలో జరగాలి. మంచిగా చెప్పండి ఆమేనని. వేలకు వేల బాప్తిస్మాలు జరగాలి. మీకు ఒక మాట చెప్తాను, ఇది అత్యవసరమైన విషయమా కాదా? మీరు చెప్పాలి, మంచిగా చెప్పాలి. మరి అత్యవసర విషయం కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేస్తాం? ఉదాహరణకి మన ఇంట్లో ఒక మనిషికి బాగలేదు. అది బలహీనత, నీరసం కాదు, ప్రాణం పోద్దేమో అనిపిస్తుంది, కొట్టుకులాడుతున్నారు, మంచం మీద నరక యాతన పడుతున్నారు. అప్పుడు మనం ఎలా ప్రార్థన చేస్తాం మీరు చెప్పండి. ప్రభువా, ప్రేమ గలవాడా, కనికరం గలవాడా, స్వస్థపరచండి ప్రభువా, మన నీ చిత్తం, నీకు సమస్తం సాధ్యమే కదా, మీరు కనికరించి స్వస్థపరచండి, అడిగినవన్నీ పొందిన నమ్ముతున్నాము తండ్రి, యేసునామములో ఆమేన్ అని ముగించగలమా? మీరు చెప్పండి. మీ కళ్ళ ముందు నీ భార్య, నీ భర్త, నీ తల్లి, నీ కొడుకు, నీ కూతురు మంచములో యాతన పడుతుంటే ఇలా 2 మాటలు ప్రార్థన చేసి అడిగి నేను నమ్ముతున్నానని ప్రార్థన ముగించగలవా? ఆ పాటి అవసరత ఉన్న అంశం కాదా ఇది? మీరు చెప్పండి. నిజంగా ఫీల్ అయ్యి చెప్పండి. అంత ప్రాముఖ్యత కలిగిన విషయం కాదా? మరి మీ దిన ప్రార్థనలో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎలాగా? మీరు ప్రార్థన చేసినప్పుడు ఒక మాటగా పలికితే ఎలాగా? దాని కొరకే ప్రార్థన చేసేంత భారం రావద్దా? దాని కొరకే ఏడ్చేంత భారం రావద్దా? పరిచర్యకు సమర్పించుకొని మందిరములోనే ఉండిపోయే బిడ్డలను చూస్తే కూడా నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎంత సమయం వ్యర్థమైపోతుంటుందో. వారి వెంటబడి మోకరించండి రా, ప్రార్థన చేయండి రా అని చెప్తాం నాకు ఇష్టం ఉండదు.
కానీ వాళ్ళు ఎప్పుడు ప్రార్థనలు చేస్తూ ఉండాలని నేను కోరుకుంటాను. మరి ఫుల్ టైంకి సమర్పించుకొని కూడా ఆయా నియమించబడ్డ సమయాల్లోనే ప్రార్థన చేస్తే ఇంకెందుకు? నాకు చాలా మనసు గాయం అవుతూ ఉంటుంది. వెనకాల నుండి తోసి సేవ చేయించలేం. ఆ ఒత్తిడి లోపల నుంచి రావాలి, లోపల నుంచి రావాలి. వాళ్ళకి ఏ కష్టం లేకుండా తిండి, బట్ట, అన్ని ఏర్పాట్లు దేనికోసం? అలాంటి ప్రార్థన కోసమే. ఏం కావాలి మాకు? మీరేమన్నా కష్టపడి మాకు సంపాదించి పెడతారా? మీరు పరిచర్యలు చేస్తేనే మా నోటికి ముద్ద వస్తుందా? ఏం కావాలరా? ఒకే ఒక ఆశ. మా ఒంట్లో ఓపిక లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, నెమ్మది లేకపోయినా తిప్పలు పడుతుంది ఎందుకు? మేము చనిపోకముందే, కొనిపోబడకముందే అలాంటి ఒక దినాన్ని చూడాలి. దేవునికి మహిమ కలుగునగాక. వేలకు వేల బాప్తిస్మాలు జరగాలి. ఆది అపోస్తలుల సంఘములో జరిగిన కార్యములో నన్ను విపరీతంగా ఆకర్షించే, సవాలు చేసే అతిపెద్ద కార్యం వేవేల బాప్తిస్మాలు. ఆమేన్ అనండి గట్టిగా. వేవేల బాప్తిస్మాలు జరగాలి. ఎవరికైనా బుద్ధిహీనంగా, అమాయకంగా అలాగైతే చెట్టి సరిపోదు కదండి. చాలా పోతే పోనివ్వాయి. ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అదే చర్చి, ఎక్కడ అటవీ ప్రాంతం ఉంటే అదే చర్చి, ఎక్కడ స్టేడియం ఉంటే అదే చర్చి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఆది అపోస్తుల కార్యములో జరిగిన మొదటి ప్రాముఖ్యమైన కార్యం వేల కొలది బాప్తిస్మాల. ఇది మన అందమైన కళగా మారిపోవాలి. ఇది మన సీరియస్ విజన్గా మారిపోవాలి. ఇది మన రెగ్యులర్ ప్రేయర్గా మారిపోవాలి. ఇది మన ఆకాంక్షగా మారిపోవాలి. చిన్నపిల్లలు, యవనస్తులు ఎవరు ప్రార్థన చేసినా ఈ అంశం లేకుండా ప్రార్థన అవ్వకూడదు, ప్రార్థన ముగించకూడదు. ఆమేన్. దేవుని బిడ్డలారా, మనం మరొక మాట వాక్యంలో చూడాలని కోరుతా ఉన్నారు. దాని ఫలితం ఏంటి తెలుసా? అవి చదవక్కర్లేదు కానీ మొదటి అధ్యాయంలో 46 రెండవ అధ్యాయం 46 వచనంలో ప్రతి దినము దేవాలయంలో కూడుకునే వాళ్ళంట. 5వ అధ్యాయం 42లో మానక ప్రతి చోట బోధించారు. అది ఎలా ఉండిందంటేనండి, ఇక రోజు మందిరమే, రోజు. చాలామంది కుటుంబంలో ఎవరైనా ఒకరికి రోజు ప్రార్థన చేసుకోవాలని, రోజు ఏదైనా మీటింగ్కి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. కానీ మిగతా వాళ్ళు ఏమంటారు, ఇక రోజు అదే పనే, నీకు బాగా ఎదవేసాలు ఎక్కువైపోతాను ఈ మధ్య, ఇక కొంపలో ఉండలేకపోతున్నాం ఏంటి? నీకు సంగతి తెలుసా? ఆదిమ సంఘం అలాగే బతికారు నాన్న. మనం అలా బతకాలని ఆశపడుతున్నాం. నీకింకా ఆశ రాలేదా? ఆశ నీ బిడ్డకు వచ్చిందా, నీ కూతురుకు వచ్చిందా, నీ కొడుకు వచ్చిందా, నీ భార్యకు వచ్చిందా, నీ భర్తకు వచ్చిందా? సంతోషించు. మా ఆయన పద్దాక సేవ నిలిపోతాడని ఏడిచి ఆడవాళ్ళు బోళ్ళు మంది తగలబడ్డారు. మా ఆవిడికి ప్రార్థన అండి, ఇంకేం సోయం లేదండి అని తిట్టుకునే భర్తలు బోళ్ళు మంది ఉన్నారు. ఇల్లు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. కాటా ఇప్పుడు బ్యాలెన్స్ అవుతూనే ఉంది. ఇల్లు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. మీ కుటుంబంలో ఎవరికైనా అలాంటి ఒక యథార్థమైన, పరిశుద్ధమైన భావన, భారం కలిగితే ఎంకరేజ్ చేయండి. అట్లీస్ట్ నువ్వు దేవుని మార్గమును అడ్డుకునేవాడుగా ఎందుకుంటావు? నీకు అది ఆశీర్వాదమా? ఓ గారడి వాడితో పౌలు గారి మాటలు గుర్తున్నాయి. రేయ్, తిన్నని మార్గములో చెడగొట్ట నువ్వు మానవా, కొంతకాలము సూర్యుని చూడక ఉందువుగా కనగానే వాడు గుడ్డితనం వచ్చిందట. కొన్ని రోజులు వాడు తడువులు అడ్డాడు, వాడికి కనపల్లా. వాడు చేసిన పాపం ఏంటంటే ఆ మార్గాన్ని ఇబ్బంది పెడుతున్నాడు, అడ్డుకుంటున్నాడు. ప్రతి దినము దేవాలయంలో కూడుకున్నారట. ఇంటికాడ చేసుకోవచ్చు కదా. ప్రతి దినము మానక వారు బోధిస్తున్నారంట. ప్రతిరోజు ఇదే పని అండి. దాని ఫలితం సంఘంలో ఎలా వచ్చింది తెలుసా అండి? ఒక విచిత్రమైన అద్భుతం చెప్తాను మీకు నేను.
మన వారం చెప్పుకున్నాం, సమిష్టిగా జీవించిన సంఘం అనే అంశంలో ప్రతిరోజు కూడుకోవటం, ప్రతిరోజు ఏమైంది తెలుసా, తమ చర స్థిర ఆస్తులు నమ్మి ఎవరికి అవసరం ఉండాలని పంచారు. అడుక్కునేవాడు మన దగ్గరికి వచ్చి దీనంగా మొదలుపెట్టా ఎలా అన్న తర్వాత కూడా ప్రాధేయపడుతుంటే 10 రూపాయలకి అయితే ఇవ్వడం ఎంత కష్టమైపోతుందో. కానీ ఎవరికి అవసరం ఉందో ఆలోచించి కనుక్కొని వారి అవసరాల కోసం వీడు ఇల్లు అమ్మేసి అడిగి ఇచ్చేస్తాం ఏంటండి? స్వాభావికమైన ఆశలు చచ్చిపోయాయి అనండి. ఇది అపోస్తుల కార్యం అంటే. నమ్మిన ప్రతి వారి వాళ్ళని చూసి జరగవు, ఎలాంటివి కాదు. ఇది చాలా పెద్ద. మనిషి అన్నాక తిండి మీద, మనిషి అన్నాక సుఖం మీద, మనిషి అన్నాక బట్ట మీద, మనిషి అన్నాక డబ్బు మీద కొద్ది గొప్ప ఆశ అనేది ఉంటుంది ప్రతి మనిషిలో. నాకు వద్దన్నట్టు పనిచేయడం అంటే ఆశలు చచ్చిపోవడమే కదా. దీని గురించి హెబ్రీ పత్రిక 10:24లో రాశాడు. ఏమని రాశాడు తెలుసా? 10:34లో రాశాడు, వారు మరి శ్రేష్టమైన స్వాస్థ్యమును పొందగోరి తమ ఆస్తులను సంతోషంగా ఇచ్చేశారంట. ఎంత విచిత్రం అండి. సర్లే, మనం ఒక ముద్ద పెడితే దేవుడు మనకు పెడతాడని ఒక ముద్ద అన్నం పెడతాం, పెద్ద విశేషం కాదు సార్. ఒక ఆస్తిని దేవుడు మనకి పరలోకంలో ఇస్తాడులే అని ఇక్కడున్న ఇల్లు వదిలేయటం ఎక్కడ ఉందండి? చిన్న చిన్న దాన ధర్మాలు కాదండి, యావదాస్తిని ఇచ్చేయడం సేవ కోసం, పేదల కోసం. నేను నమ్ముతున్నాను, ఆశిస్తున్నాను, అతి సహజమైన ఆశలు చచ్చిపోయినాయి. అవునంటారు కాదంటారా? క్రిస్మస్ సందర్భంగా మనతో పాటుగా మనం కొనుక్కున్న లాంటి బట్టలే ఇంకొకరికి జత కొను పెడితే కూడా గొప్ప త్యాగంగానే భావిస్తున్నామే. మేము అలాంటి కొన్నామండి. మరి ఇల్లు అమ్మేసి పంచిపెట్టేయటం, తమ చర స్థిర ఆస్తులు నమ్మి వారి వారి అక్కరల కొరది పంచిపెట్టేశారంట. ఏది తమది అనుకోలేదట. ఆది అపోస్తలుల కార్యములో ఒక పెద్ద కార్యం నేను నమ్ముతూ ప్రకటిస్తున్నది ఏంటి చెప్పనా? అతి సహజమైన ఆశలు చచ్చిపోయినాయి. దాన్నే ఉపేక్ష అని, వైరాగ్యం అని మనం చెబుతున్నాం. ఉపేక్ష అంటే వద్దనుకోవడం కదా, వైరాగ్యం అంటే విరక్తి వచ్చేయటం. నా దృష్టిలో ఇది చాలా పెద్ద కార్యం. మీకేమనిపిస్తుందో మరి? దేవుని సేవ పేరు మీదే సేవ చేస్తున్న వారే వైరాగ్యం అంటూ, ఉపేక్షం అంటూ వల్లె వేస్తున్న వారే ఆశలలో కూరుకుపోతున్న పాపిష్టి దినాల్లో సంఘమంతా కూడా ఆశలు లేకుండా బతకడం ఏమన్నా మామూలు విషయం అంటారా? వేల కొలది బాప్తిస్మాలు అపోస్తలుల కార్యంలో నెంబర్ 1 నేను చెప్తున్నాను. రెండవది, అలా రక్షించబడి అనుదినము సంఘములో చేర్చబడుతున్నవారు ఆశలను చంపేసుకుని బతకటం బీభత్సమైన కార్యం. మీరు నమ్ముతున్నారా? మరి ఎందుకని స్పందించలేదు? నాకేడ చుట్టుకుంటుందో లేని పొంది ఆశలని చచ్చిపోయి బతకాలని ఎప్పుడని భయం వేసా? మనం కోరుకునే కార్యం అదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాలో ఆ కార్యం జరగాలి, నా కుటుంబంలో కార్యం జరగాలి, మా సంఘంలో కార్యం జరగాలని ఆశతో ప్రార్థన చేయాలి మీరందరూ. ఆమేన్. హల్లెలూయా. తర్వాత దేవుని బిడ్డలారా మరొక మంచి కార్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 27. చాలండి, ఆ స్టోరీ మీకు తెలుసు కదా. 36 వరకు చదువుకుంటే, ఒక దేశపు ఆర్థిక మంత్రి రథములో యెరూషలేమునకు వచ్చుచుండగా
దేవుని ఆత్మ ఫిలిప్పు అనే సువార్తికుని ఎత్తుకొని పోయి రథం దగ్గర దింపి నువ్వు అతన్ని కలుసుకోమని చెప్పాడు. పరుగున వెళ్ళి కలుసుకున్నాడా? సార్, మీరు చదువుతున్న వాక్యం మీకు అర్థమైందా? ఎవడైనా నువ్వు త్రోవ చూపకపోతే నాకు ఎలాగో తెలియను. ఆ లేఖనమును అనుసరించి 53 చదువుకున్నాడు ఆయన. అనుసరించి సువార్త చెప్పాడు. రోడ్డు పక్క నీళ్లు కనపడ్డాయి, ఆపారు, బాప్తిసం ఇచ్చారు. నేను నిశ్చయముగా ఇది అపోస్తుల కార్యమని నమ్ముతూ ఆశిస్తున్నాను. అత్యంత బహిరంగంగా, అత్యంత సాధారణంగా మంత్రులు బాప్తిస్మలు పొందాలి. గట్టిగా ఆమేన్. మంత్రులు బాప్తిస్మాన్ని పొందాలి. దేవుని దృష్టిలో మంత్రి అని ఒకటే, పాలేరని ఒకటే, పెద్ద గొప్ప ఏంటి అనే ఆలోచన మీకు రావచ్చు. నేను చెప్తున్నాను, ఆ ఆత్మ పరలోకములో స్పెషల్ కుర్చీ ఉంటుందని చెప్పట్లేదు, కానీ ఆ ఆత్మ రక్షించబడితే అదొక పెద్ద సాక్ష్యంగా ఉంటుంది. ఖచ్చితంగా ఒక పెద్ద సాక్ష్యంగా ఉంటుంది. ఆమేన్. కనుక రాజకీయ నాయకులు అని ఉమ్మడిగా ఒక పదాన్ని వాడటం కూడా కాదు, అధికారములో ఉన్న, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు బాప్తిస్మాలు పొందాలి. అపోస్తల కార్యములో ప్రధానమైన మాటగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మంత్రులు అంటే ఏలుబడి చేస్తున్న ప్రజాస్వామ్య వ్యవస్థలో పవర్స్ అన్న ఎవరి చేతిలో ఉంటాయి? రాజకీయ నాయకులు, మంత్రివర్గం చేతిలో ఉంటాయి. వాళ్ళు మారాలి. నేను ఒక మాట చెప్తాను మీకు. ఇలాంటి వాళ్ళందరూ మారిపోతే క్రైస్తవులకు అనుకూలంగా కొన్ని చట్టాలు చేస్తారని ఆశ పెట్టుకుని గౌలెడ్డి ఇలా మాట్లాడుతున్నాడు అని ఎవరైనా అనుకోవచ్చు. నేను ఒక మాట చెప్పనా, ఎంత పెద్దవారైనా దేవుడికి ఎవరో సాయం చేయలేరండి. చెయ్యక్కర్లేదండి, అంత లేదండి. స్తోత్రం అండి. నేను నా సంఘమును కట్టుదును అన్నారు యేసయ్య. తలకు చేసి సంఘ కట్టి పెట్టండి రా అన్నాడు యేసు ప్రభు. నేను ఈ బండ మీద సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ జాలవు. The gates of hell shall not prevail before the church, for I will build my church. అది యేసు ప్రభు వారికి సింహగర్జన. కనుక చిన్నలు, పెద్దలు, మరి నాయకులు తలకు ఒక చేసి కొంచెం కట్టాలండి, అక్కర్లేదండి. వాళ్ళు కూడా రక్షణ పొందాలనే భారం తప్ప వాళ్ళ ద్వారా సాయం పొందాలనే ఆశతో కాదు ఈ మాట చెప్పేది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళు కూడా విలువైన వారే. సమాజంలో ఇంత విలువైన వారు, ఇంత హోదాలో బతికిన వారు, ఇంత ఖరీదైన కారులో తిరిగి, ఏసీల్లో బతికి, విమానాల్లో తిరిగి నరకంలో పడిపోతే అట్టా అన్న బాధ తప్ప ఇంకేం కాదు. మీరు ఇక్కడ అక్కడ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం నాయకులందరినీ. మంత్రుల బాప్తిస్మాలు జరగాలి. ఇది బలమైన అపోస్తలుల కార్యం. మరి నిర్ణయాలు తీసుకునే మంత్రులు మారుతున్నారు. ఓకే, బాప్తిస్మాలు జరుగుతున్నాయి. వాటిని అమలు చేసే కార్యనిర్వాహక వ్యవస్థ ఉందిగా. భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో 4 మూల స్తంభాలు ఉన్నాయి. 1 శాసన నిర్మాణ వ్యవస్థ, 2 కార్యనిర్వాహక వ్యవస్థ, 3 న్యాయ వ్యవస్థ, 4 మీడియా. ఈ 4 ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలు. అపోస్తలుల కార్యాలు ఈ 4 జరగాలి. రోజుకు 3 చోట్ల, నెలకి 40 చోట్ల కొన్ని వేల మంది దైవజనులు 2 తెలుగు రాష్ట్రాల్లో మోకరించి నిత్యము చేస్తున్న ప్రార్థనలో ఒక రెగ్యులర్ పాయింట్ ఇది. ఈ 4 వ్యవస్థల్లో అపోస్తలుల కార్యాలు మనం చూడాలి. ఆమేన్. ఇటు మంత్రులు బాప్తిసం పొందారు, మరి అధికారులు. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలి ఒక శతాధిపతి. ఎవడాడు? అపోస్తలుల కార్యం 10లో కొర్నేలి ఒక శతాధిపతి. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 31లో జైలు అధికారి, ఒక ప్రభుత్వ అధికారి. వారంతా బాప్తిస్మాలు పొందినట్టుగా వాక్యంలో కనబడుతుంది. అంటే నాట్ జస్ట్ రూలర్స్ బట్ ఆల్సో బ్యూరోక్రాట్స్ టేకింగ్ బ్యాప్టిజమ్స్.
బ్యూరోక్రాట్స్లో కూడా బాప్తిస్మాలు జరగాలి. ప్రభుత్వ ఉన్నత అధికారులు బాప్తిస్మాలు పొందారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పాలకులు బాప్తిస్మం పొందారు, అధికారులు బాప్తిస్మాలు పొందారు. అనండి గట్టిగా. పాలకుల పదవీ కాలం బహుశా 5, అధికారుల పదవీ కాలం 30 సంవత్సరాలు. ఆమేన్. ఎవరు ఎక్కువ కాలం దేవునికి సాక్షులుగా ఉండే అవకాశం ఉంది? స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి మనము దేవుని సాక్షులుగా బ్రతికే ఉన్నతమైన అధికారుల కొరకు ప్రార్థనలు చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభుత్వములో ఉన్నతమైన అధికారులు, శతాధిపతులు, జైలర్స్, పై స్థాయి అధికారులు, పోలీస్ భాషలో చెప్పాలంటే స్టార్లో ఉన్న అధికారులు. యేసు రక్తం ఏం చేయ వాళ్ళు ఏమవ్వాలి చెప్పండి? ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఎఫ్ఎస్లు అంటలేదు మీరు గట్టిగా నేను చెప్తున్నప్పుడు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఎఫ్ఎస్లు, టాప్ బ్యూరోక్రాట్స్, త్రివిల దళాధిపతులు, న్యాయమూర్తులు బాప్తిస్మాలు పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగానే గొప్ప పడిపోతాం, లేచి ఇంటికి వెళ్ళిపోతాం కాదు అపోస్తుల కార్యం అంటే. అపోస్తుల కార్యములు అంటే వేల కొలది బాప్తిస్మాలు జరగాలి, మంత్రుల బాప్తిస్మాలు జరగాలి, అధికారుల బాప్తిస్మాలు పొందాలి. ఈ కడవరి దినములలో మన తరములో, మన దేశంలో, రాష్ట్రంలో, నగరంలో ఈ కార్యాలు జరగాలి. మంచిగా కప్పుడు చెప్పలు కొడతా శుద్ధించు నోటితో, నోరు మూసుకొని కాదు. స్తోత్రం. నోరు మూసుకొని చప్పట్లు కొడతాం కదా. జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేస్తూ చప్పట్లు కొట్టి ఆత్మపూర్ణమై మన తరములో ఈ కార్యములు జరగాలి, మన తరములో ఈ కార్యాలు జరగాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. Yes, we need such miracles. We need such miracles. ఏదో నాకు తలకాయ నొప్పి తగ్గింది, నాకు జ్వరం తగ్గింది, నాకు డబ్బులు వచ్చింది, అప్పులు తిని సోది ఈ కాదు. ఇందాకంతా ఏదో తలమంటుకుంది, ఇప్పుడు చాలా బాగుందండి ప్రాణం, వెళ్ళి పడుకో. ఇది పెద్ద సోది. సండే స్కూలు నమ్మిన ప్రతి వారి వల్ల సూచక్రియలు జరుగుతాయి. అపోస్తుల కార్యాలన్నీ మనం ఏడ్చే దాట్ల కోసం కాదు, ఇంకా పైన మనస్సు మారాలి. ఆ మారు మనస్సు పొంది రక్షణ తీసుకోవాలి. ఏదో బాప్తిసం ముందు పని అయిపోతున్న పొలమును మునిగిలేసే రకాలు కాదు. మరొక వచనాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో. మంత్రులు బాప్తిస్మాలు పొందారు, అధికారులు బాప్తిస్మాలు పొందారు. అపోస్తల కార్యాలు 16:28. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. మేమందరం అంటే మాట్లాడాలి. ఖైదీలు, నేరస్తులు, కరడుగట్టినటువంటి తీవ్రవాదులు అంటలు, భయంకరమైనటువంటి ఖైదీలు, నేరస్తులు, నోటోరియస్ క్రిమినల్స్ అందరూ ఉన్నారు జైల్లో. అందరి సంఖ్యలు ఊడిపోయాక, అన్ని బంధకాలు తెగిపోయాక ఈ క్రిమినల్స్ హాయిగా అక్కడ కూర్చొని ఉంటారండి. అది ఎవడో మొన్న పేపర్లో చూశారు మీరు, చెంచాతో తప్పేశారంట సొరంగం. చెంచా జేసీబీ కంపెనీ మూతేసేసుకోవాలి. వీడు ఎప్పుడండి వీడు ఒక చెంచాతో సొరంగం తప్పేశాడండి వీడు. అలా క్రిమినల్ మెంటాలిటీ అలాగ ఉంటుందండి. అంత భయంకరంగా తప్పించుకుంటారు, పారిపోతుంటారు. అలాంటిది అన్ని బంధకాలు దిగిపోయి అందరి సంఖ్యలో ఊడిపోయి తలుపులన్నీ తెరవబడితే ఎవడు వెళ్ళిపోతలేదేంటి? ఇక ఇంత తెరవబడ్డాక ఎవడుంటాడు? అందరూ వెళ్ళిపోతారు, ఉద్యోగం పోద్దని ఖచ్చితంగా తను పొడుచుకోబోతున్నాడు జైలర్.
పౌలు అంటాడు, హలో, నీకు నీవే హాని చేసుకోవద్దు, మేమందరం ఎక్కడే ఉన్నాం. అందరు కూడా నీకెలా తెలుసు? అసలు ఖైదీలు ఎంతమంది ఉన్నారో నీకేం తెలుసు? ఎవడెవడుంటే నీకేం తెలుసు? ఆ లిస్ట్ తెలియదు, కానీ జరిగిన కార్యం తెలుసు నాకు. నేను ఈ మాట నమ్మనని చెప్పేసి ఆ అర్ధరాత్రి కాంగడ తెచ్చుకొని, ఆ రిజిస్టర్ తెచ్చుకొని ఒక్కొక్క పేరు ఆడి ముఖం చూసుకున్నాడంట. చూసి పొత్తుకు కింద పడేసి బాప్టిజం పొందించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఖైదీలు మారిపోవటం చిన్న విషయమా అండి? ఇవాళది కాదు. నేను ఈనాడు పేపర్ చదవటానికి అలవాటు ఎప్పుడో 10th క్లాసులో మొదలుపెట్టాను. ఏ పేపర్ అయినా చదవటం మానేసి కూడా 2 సంవత్సరాలు అయిందనుకో. అల్మార్లో అక్కడెక్కడ వేసుకుంటా కొన్ని కొత్త అనుకుంటున్నాను పేపర్లు. అంత చిరాకు వచ్చేసింది మీడియా మీద. రోజుకు 2 పేపర్లు వస్తాయండి, మొత్తం అన్ని వాటికి వీటికి ఎత్తకే. తోటకూర శుభ్రం చేశాక తుక్కు పొట్టలు జుట్టు పడేస్తాక ఒక పేపరు, మా పిల్లగాళ్ళు కూర్చొని ఉల్లిపాయలు పొట్టు తీస్తాక ఒక పేపరు. అలాగైపోయింది దరిద్రం. కొన్నప్పుడు 6 రూపాయలు, అమ్మినప్పుడు 10 రూపాయలు వస్తుంది కదండి కొనటమే. అప్పట్లోనే పేపర్ చదువుతున్నప్పుడు క్రైమ్ కార్నర్ ఒక శీర్షికుండేది. క్రైమ్ కార్నర్ ఒక శీర్షికుండేది. అందులో అన్ని నేరాలు, ఘోరాలు, దుర్మార్గాలు, బేబత్తాలు అన్నీ రాసేవాడు. ఆ కాలంకి వచ్చేసరికి తెలియకుండా లోపల ఒక చిన్న ఆశ వచ్చేస్తుండేది. కాలక్రమంలో అది భారంగా మారింది. అసలు ఇలాంటి కాలం అవసరత లేని రోజులు రావాలని. హల్లెలూయా. అదేంట్రా బాబు, పేపర్లో ఇన్ఫర్మేషన్ తగ్గిపోవటం కాదు, అసలు జైలే ఖాళీ అయిపోయింది. దేశ రక్త వేజ్యం, గోడలు బద్దలు కొట్టుకొని ఖైదీలు పారిపోయినందుకు కాదు, తీవ్రవాదులు వచ్చి విడిపించుకెళ్ళిపోయినందుకు కాదు, ఖైదీలందరూ మారిపోయినందున జైళ్ళు ఖాళీలు అయిపోయాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఇది 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 అపోస్తుల కార్యం కాదంటారా? మాట్లాడతలేదు మీరు? ఎవరు పోనీ చిన్న శతక కార్యం అంటారా? జైలు ఖాళీ అవ్వటం అంటే ఖైదీలు పారిపోవటం కాదు, తీవ్రవాదులు బాంబులేసి విడిపించుకెళ్ళిపోవటం కాదు, ఏదో విద్రోహ చర్య కాదు, ప్రభుత్వ వైఫల్యము కాదు. నేరస్తులు మారు మనసు పొందారు, నేరస్తుల జీవితాలు మారిపోయినాయి. ఇక పారిపోయే బుద్ధులు లేవు, ఇక దాక్కునే బుద్ధులు లేవు. నేర వ్యవహారం కాదు, అపోస్తుల బోధలోకి వచ్చేసి పౌలు గారు చుట్టూ కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. ఒక రాత్రి వారు ప్రార్థనలు చేస్తూ పాడిన పాటలు ఇంత కార్యం సాధించినాయి. అయితే అర్ధరాత్రి వేళ పౌలు శీలు దేవునికి ప్రార్థన చేయొచ్చు, కీర్తనలు పాడుచుండిరి. కంక్లూజన్ ఏంటి తెలుసా? అందరి బంధకములు ఊడిపోయి. ఈ ఒక్క వాక్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడితే, ఇప్పటికీ అనేక చోట్ల స్తుతి ఆరాధన పండుగలు ఏర్పాట్లు చేశాను. మన విశాఖ నగరంలో కూడా ఏర్పాట్లు చేశాను గతంలో. ఈ నెలలో 15, 16 విజయవాడలో, 17, 18 గుంటూరులో యేసయ్య ఆరాధనోత్సవాలనే పేరు మీద కొన్ని గంటలు ప్రార్థన చేస్తూ ఆరాధన. ఈ వచనాన్ని నమ్మి ఆ పోస్టర్ మీద రాసిన వాక్యం కూడా అదే. దేవునికి ప్రార్థనలు చేయించు, కీర్తనలు పాడుచుండరి, అందరి బంధకములు ఊడిపోయినాయి. పాడినోళ్ళు 2 విడుదల పొందింది అందరూ. స్తోత్రం చెప్పండి. ఆయా నగరాల్లో, ఆయా ప్రాంతంలో దేవునికి ప్రార్థనలు చేస్తూ, పాటలు పాడుతూ, ఆరాధన చేయించుండగా అనేకుల బంధకాలు తెగబోతున్నాయి, సంఖ్యలు ఓడబోతున్నాయి, ఆత్మల విడుదల కలగబోతుంది. ఆగస్టు 15, 16, 17, 18 తేదీలలో ఈ కార్యములు నమ్ముతున్నాం, చూడబోతున్నాం. ఆమేన్. కుటుంబ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో, మానసిక జీవితంలో ఉన్న ప్రతి శాపపు సంఖ్యలు తెగాలి. ఇవన్నీ బంధకాల్లో ఉన్న సేవకులు చేశారు సుమా. అందుకే ఒక 4 సంవత్సరాల క్రితం గుడివాడలో కార్యక్రమం పెట్టాను. ఆ తర్వాత విజయవాడలో పెట్టాను ఆగస్టు 15కి. ఆ పెద్ద సైజు వాల్ పోస్టర్లు వేసాను. దాని టైటిల్ ఏంటి తెలుసా? స్వాతంత్ర్యం కోసం సంఖ్యలలో. స్వాతంత్ర్యం కోసం సంఖ్యలలో
వాళ్ళు సంఖ్యలలో ఎందుకున్నారంటే అనేకుల బంధకాలు ఓడటానికి వీరు సంఖ్యలలో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అపోస్తుల కార్యాలు జరగాలి. ఆమేన్. అన్ని బంధకాలు తెగిపోవాలి. ప్రాణాత్మ దేహంలో ప్రజలకు సంపూర్ణ విమోచన కావాలి. నిజమైన స్వాతంత్రం కావాలి. స్తోత్రం చెప్పండి. నేరస్తులు మారిపోవాలి. జైళ్ళు ఖాళీ అయిపోవాలి. క్రైమ్ న్యూస్, క్రైమ్ కార్నర్ లేకుండా ఉండే దినాలు రావాలి. అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 19వ వచనం. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక పక్కన ఇలాంటి బేభత్సమైన కార్యాలు జరుగుతుంటే మరొక పక్కన ఏం తెలుసా? ఇదిరా దేవుని శక్తి అంటే, ఇదిరా దేవుని కార్యం అంటే, ఇదిరా జనాలకి ఆశీర్వాదకరం. మన మంత్రాలు, ఈ తాంత్రిక శక్తులు ఎందుకు ఇవన్నీనని అత్యంత ఖరీదైన మంత్ర పుస్తకాలు తెచ్చి తగలెట్టేశారంట. ఆ రోజుల్లోనే ఆ మంత్ర పుస్తకాలు ఖరీదు 50,000 రూపాయలంట. మొదటి శతాబ్దంలో. ఈ తాంత్రిక విద్యలు చాలా కాస్ట్లీ అఫైర్ అండి. ఇది ఈ మాంత్రిక విద్యలు చాలా కాస్ట్లీ ప్రాసెస్ అని అర్థమవుతుంది మనకి. అక్కడ చాలా దారుణంగా ఉండేది పరిస్థితి. ఆ భయంకరమైనటువంటి మంత్ర పుస్తకాలు తీసుకొచ్చి, ఆ ఖరీదైన పుస్తకాలు తీసుకొచ్చి మంత్రగాళ్ళందరూ మారు మనసు పొంది దేవుని కృపలో చేర్చబడుతున్నందున ఇక మేము ఈ ప్రాక్టీస్ చేయమని తగలబెట్టి సరిపట్టుకొచ్చి తాంత్రిక విద్యలు ఆగిపోవాలి. ఇది మనం ఆశిస్తున్న అపోస్తుల కార్యం. చేతబడులు, చిల్లంగులు, బాణమతులు పేరట ఎన్ని జీవితాలు నాశనం అవుతున్నాయి. ఎన్ని ఘోరమైన బలులు జరుగుతున్నాయి. ఎంత దారుణమైన కృత్యములు జరుగుతున్నాయి. అసలు దేశంలోని తాంత్రిక విద్యలు, మాంత్రిక శక్తుల ప్రయోగాలు బొత్తిగా లేకుండా లయమైపోవాలి, రద్దయిపోవాలి. ఆల్ సచ్ ప్రాక్టీసెస్ మస్ట్ బి బ్యాన్డ్ ఫ్రమ్ ద నేషన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తుల కార్యములో జరిగింది. మంత్ర శక్తుల పుస్తకాలు తీసుకొచ్చి తగలెట్టేశారండి. వాళ్ళందరూ సత్యమైన జీవమైన మార్గంలోకి వచ్చారు. నెంబర్ 1, వేల కొలది బాప్తిస్మాలు. నెంబర్ 2, మంత్రులు, అధికారులు బాప్తిస్మాలు. నెంబర్ 3, నేరస్తులు మారిపోయారు, జైళ్ళు ఖాళీ అయిపోవాలి. నెంబర్ 4, మంత్రశక్తుల పుస్తకాలు కాల్చివేసేంతగా మాంత్రికులు మారిపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్తాను. అపోస్తుల కార్యాలు 21:13. పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చిన గుండె బద్దలు చేసేదరేలా? దైవజనుల గుండెలు బద్దలైపోయి అంత ఏడుపు చేస్తున్నారంట విశ్వాసులు. ఏమని? ఎందుక ఏడుపు? మమ్మల్ని చూస్తలేదు, మాకు పెడతలేదు, మాకు ఎత్తలేదనే. ఎందుకురా ఏడుతున్నారు వాళ్ళు? యెరూషలేములో పౌలయ్య గారికి శ్రమలు రాబోతున్నాయని ప్రవచనం వచ్చింది. ఇక అంతే ఏడిచేస్తున్నారు. నువ్వు అసలు వెళ్తాకి వెళ్ళేదని పట్టు కూర్చున్నారు. దేవుని చిత్తం, మరి ఆయన చిత్తం పోతే పోనీ అనుకోలేదే. ఇప్పటికే ఎంతోమంది చనిపోయారు. మరి అందులో మరి మీరు కూడా మానవులే కదా, దేవుని చిత్తం అనుకోలేదే. దైవజనుల ప్రాణములు ఆనాటి సంఘానికి ప్రియముగా ఉన్నాయి. పేతురు చెరలో ఉంటే అల్లాడిపోయారు. పౌలుకి ప్రమాదం జరగబోతుంది అంటే గుండె లవిసేలాగా రోధిస్తున్నారు. పౌలును సేవ్ చేస్తే రిస్క్ అని తెలిసి కూడా గంపలో దింపి తాడు కట్టి జాగ్రత్తగా సేఫ్ జోన్కి తరలించేశారు. దైవజనుల్ని 1.5 సంవత్సరం ఇంట్లో పెట్టుకున్నారు. ఆది అపోస్తుల సంఘంలో జరిగిన ఒక కార్యం తెలుసా? దైవజనుల చుట్టూ వారి జీవితాలు పరిభ్రమించాయి.
హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుల కోసం వారు కన్నీరు కార్చారు. దైవజనులు కాపాడబడాలని వారు ప్రార్థనలు చేశారు. దైవజనులు చెరలో ఉంటే అత్యాసక్తి కలిగి మొర్రపెట్టారు. నేను ఒక మాట అడుగుతున్నాను, దైవజనుల పట్ల వారు కాపాడబడాలని, వారు వాడబడాలని, వారి సేవలు సంఘానికి చాలా అవసరమని మీకు ఎప్పుడైనా అనిపించిందా? గుండె లవిసేలాగా రోధించే అనుభవం మీకు ఉండిందా? ఇలాగా దైవ సేవకులను ప్రేమించి వాళ్ళ కొరకు ప్రార్థనలు చేసిన సంఘం ఉంది కనుక ఆ స్థాయి కార్యాలు జరిగాయి. ఆమేన్. మన దినాల్లో కూడా అపోస్తుల కార్యాలు జరగాల. ఈ కార్యాలు జరగాలని ప్రార్థన చేస్తూ ఆ కార్యముల కొరకు వాడబడేలాగా సేవకుల్ని కాపాడమని, వాళ్ళు దుష్టుని ట్రాప్లో పడకూడదని, వ్యక్తిగత పాపాల్లో బలహీనతల్లో పడకూడదని, వారు రోగాల్లో వ్యాధుల్లో శత్రువుల చేతుల్లో పడకూడదని, మీ దాసులను కాపాడండి ప్రభు అని ప్రార్థన చేయాలి. మీకు అర్థమవుతుందా? మా కొరకు మీరేం ప్రార్థన చేయాలో నేను ఎలాంటి అరమరికలు లేకుండా తేటగా చెబుతున్నాను. మేము వ్యక్తిగత పాపాల్లో బలహీనతల్లో పడిపోకూడదని, ఆశల్లో కోరికల్లో పడిపోకూడదని, వ్యాధుల్లో బలహీనతల్లో పడిపోకూడదని, శత్రువు చేతిలో దొరికిపోకూడదని మీరు ప్రత్యేకంగా సేవకుల కాపుదల కొరకు ప్రార్థన చేయాలి. కడవరి కాలంలో ఆది అపోస్తుల కార్యాలకు ఇదంతా అవసరం. ఎంతమంది ఇష్టపడతారు? నాతో కలిసి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసి ఓపిక ఉందా మీకు? ఓపిక ఉందా? స్వరం ఉందా? ఎక్కడ వాళ్ళు అక్కడ ఆరోగ్యం ఉంటే మోకరించండి, లేకపోతే లేచి నిలబడండి.